తీస్తాను సార్. అర్థం కాలేదు సార్. చర్చి వాళ్ళది వాళ్ళు వెహికల్స్ దారి లేదంటే వచ్చి బండ్లంతా పెట్టేస్తూ ఉంటారని ఆ చర్చి. మరి ఇన్ని రోజులు ఉన్నింది కదా దారి, ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్ ఉన్నింది, అప్పుడు ఇక్కడ వీళ్ళు పోలీస్ కమ్యూనికేషన్ వాళ్ళ సెంటర్ ఒకటి ఉన్నింది. వాళ్ళని అడగండి, చర్చి వాళ్ళని అడగండి. కాదు గురు, ఏమే సార్ చేసింది ఎంఆర్ఓ గారికి? యాక్చువల్ అయితే వాళ్ళు అనుకుని ఉన్నారు, వాళ్ళు వాళ్ళు చేపించారు. ఎంఆర్ ఆఫీస్ ఉంది, తర్వాత తర్వాత వచ్చి ఇంకా కమ్యూనికేషన్ ఆఫీస్ ఒకటి ఉంది, పోలీస్ కమ్యూనికేషన్ ఆఫీస్ ఒకటి ఉంది. ఒకటి ఇస్తావా? ఇది అన్ఎక్స్పెక్టెడ్గా చర్చి వాళ్ళు క్లోజ్ చేసేసినారు. మాకు కూడా తెలియదు, మా ఆఫీస్ ఆడ షిఫ్ట్ అయిపోయింది. బండ్లు పార్కింగ్ పెట్టేస్తూ ఉన్నారని మెయిన్ డోర్ వేసేసినారు. మళ్ళీ మనకు విషయం తెలిసిన వెంటనే వచ్చి వాళ్ళతో మాట్లాడి రిమూవ్ చేపిస్తాను. టోటల్ గేట్ కూడా తీపిచ్చేస్తాను. గేట్ ఏమో బండ్లు పెట్టకుండా పార్కింగ్, నో పార్కింగ్ బోర్డు పెట్టి ఫైన్ వేసేయడం అరేంజ్. కొన్ని దశాబ్దాలుగా మెయిన్ పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్. అవును, రెవెన్యూ కూడా, రెవెన్యూ కాదు ట్రెజరీ కూడా ఇక్కడే ఉంది. బిల్డింగ్ డెమోలిషన్ స్టేజ్ ఉంది కదా, డెమోలిషన్ స్టేజ్ ఉంది కాబట్టి చెప్పేది ఇది అనుకోకుండా జరిగింది. గుంతలు కొట్టించినారు, అది కూడా చేస్తాను. చర్చి వాళ్ళు అనుకోకుండా ఇక్కడ గేట్ పెట్టి క్లోజ్ చేసినారు. వాళ్ళకి విషయం తెలియదు, వాళ్ళు అనుకున్నారు. యాక్చువల్లీ అది కాంపౌండ్ వరకే వాళ్ళది. ఇక్కడ నుంచి మొత్తం పబ్లిక్ ప్రాపర్టీ. ముందు పాత ఆఫీస్ అంతా ఉంది కాబట్టి మా ఆఫీస్ అక్కడికి షిఫ్ట్ అయింది, తహసీల్దార్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ రికార్డు మాత్రం మెయింటైన్ చేసుకుంటున్నాం. అనుకోకుండా జరిగిన విషయం వల్ల ఈ పబ్లిక్ ఈ విధంగా చెప్పడం వల్ల వచ్చి గేట్ ఇమీడియట్ తీపిచ్చేస్తాను. కొంచెం గేటే రిమూవ్ చేయించేస్తాం. దయచేసి జనాలు ఎవరు బండ్లు ఎక్కువ పార్క్ చేయకుండా దారికి ఇబ్బంది లేకుండా పెట్టుకోవాలని కోరుతాను. నా పేరు డివి మునరత్నం, జాతీయ మానవ హక్కుల అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా ప్రెసిడెంట్. మిత్రులారా, ఈరోజు మన పలమనేరు పాత ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇక్కడ చర్చి వాళ్ళు ఒక గేటు కట్టి, ఇనుప గేటు కట్టి దారికి అడ్డంగా ఎవరిని రానికుండా అడ్డుపడిన దానికి ఈరోజు మా పత్రికా మిత్రులు ఎంఆర్ఓ గారికి ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన పలమనేరు తహసీల్దార్ గారికి ఆయన ఆదేశాల మేరకు ఇక్కడికి వెంటనే విచ్చేసి గేట్లు ప్రారంభించిన A1 గ్రేడ్ కృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇది దారిని మోయడం అనేది చాలా విడ్డూరము. బ్రిటిష్ కార్యాలయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అధిక సంఖ్యలో ప్రజలు, గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రజలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి దారిని మూసేయడము ఆ చర్చి వారికి కూడా మేము చెప్తున్నాము. ఇలాంటి దారిని మోయడము చాలా విడ్డూరము. అందుకే ఇలాంటి కార్యక్రమాల్ని మీరు విరమించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాము. ఈ సమాచారాన్ని తెలిసిన వెంటనే ఇక్కడ వచ్చి పరిష్కరించిన రెవెన్యూ అధికారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు విరమించుకుంటున్నాం.